ఇక మరోవైపు ఈ లోకేష్ క్రికెట్ మ్యాచ్ కొలంబో పర్యటన పెదక పై కూడా విమర్శలు చేశారు వైఎస్ జగన్. రాష్ట్రం ఓ పక్కన అప్పులతో దివాళా తీసే పరిస్థితిలో కనిపిస్తుంటే లోకేష్ జల్సాల కోసం ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారంటూ దీనిపై కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఒకటి, క్రికెట్ లేదా ఇతర మ్యాచ్లు కావచ్చు, క్రీడా రంగాన్ని కావచ్చు, వీటిలో ప్రోత్సహించడం తప్పు కాదు. అవును. ప్రభుత్వం చేయొచ్చు, అంటే అప్పులు ఉన్నాయి కాబట్టి పోవద్దని అనలేం. అయితే ఉమ్, ఈ మధ్య కాలంలో ఈ స్పెషల్ ఫ్లైట్లు గోల ఎక్కువైపోయినాయి. అవునండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు వాడారు అయితే చీఫ్ మినిస్టర్. యా. ఆయన విత్ ఇన్ ద స్టేటే వాడాడు. మహా అంటే అవును. బెంగళూరుకు ఒకసారి పోయింటాడు 5 ఏళ్లలో. అది అధికారిక పర్యటనలే అది కూడా. రాష్ట్రం అంతా అధికారిక పర్యటనలే. అవును. బెంగళూరుకి ప్రైవేట్ పర్యటనకు ఒకసారి పోయింటాడు. ఇంటికి నాకు తెలిసి పోలా ఆయన పులివెందులకే పోయినాడు. 1-2 సార్లు బెంగళూరు. హైదరాబాద్కి అవును. 1-2 సార్లు రాష్ట్ర ప్రభుత్వ పని మీదనే పోయినాడు. ఉమ్, ఇంకేదన్నా వస్తే ఢిల్లీకి అధికారిక పర్యటన, విదేశాలకు 1-2 సార్లు కుమార్తెను చూడను, కుటుంబ సభ్యులు చూడను వెళ్ళారు. అవును. దానికే మనం ఏం చేసినాం, మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఫ్లైట్లు తిరిగిపోతారని చెప్పినాం. ఇప్పుడు మనం ఆయన అవును. ఒకరు తిరిగితే మనం ముగ్గురు తిరుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు తిరుగుతున్నారు. పోల్చుకోదా సమాజం? నేచురల్ ఉమ్, కదా. ఇప్పుడు ఒక వ్యక్తి తిరిగిన దానికి, అది చాలా తక్కువ తిరిగిన దానికి మనం అంత చేసినప్పుడు ముగ్గురు తిరుగుతా ఉన్నప్పుడు ఉంటుంది. దీంట్లో ఏమంటారు మహా అంటే, ఇది మా సొంత ఖర్చులు ఉండొచ్చు. అవును. కా మీరు చెప్పింది నిజంగా కావచ్చు. నేను లేదు అని నిర్ధారణ చేయడానికి లేను. బట్ సమాజం మీ డబ్బా మా డబ్బా చూడదు. మొత్తంగా ఏం జరుగుతుందో చూస్తుంది. రాజకీయ నాయకుని అన్ని కోణాల నుంచి చూస్తుంది. నీ జోబులో డబ్బా, నా డబ్బులో చూడదు కదా. అవును. ప్రభుత్వానికి అధిపతిగా ఆయన. అదే మనం మేము ఓట్లేసి గెలిపించిన నాయకుడు జల్సాగా యా, ఉన్నాడా లేకపోతే ఫ్రీ ఎలా జల్సగా ఉన్నాడా అనేది అనేది చూస్తారు. అబ్జర్వ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు జీతం తీసుకోడు. రామారావు గారి యా. తర్వాత జీతం తీసుకోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏది ఎమ్మెల్యేగా, అవునండి. ఎగ్జాక్ట్లీ. ముఖ్యమంత్రి కూడా కాదు, ఎమ్మెల్యేగా. కానీ అటు చూసిందే జగన్ మీరు జీతం కూడా తీసుకొని అని జగన్ గారు అంటే విన్నారా? కానీ మొత్తం మీద ఆయన పబ్లిక్ యాక్టివిటీ ఏది చేసినా, సొంత డబ్బు పెట్టుకున్నా, అది మా నుంచే ఆలోచిస్తుంది సొసైటీ. కట్ లోకేష్ గారు కొంత ఎక్కువ మాట్లాడేస్తారు ఒక్కోసారి, ఇట్లాంటి వాటికి పోతుంటారు. దానివల్ల ఈ విమర్శలకు గురవుతుంది తప్ప పోవడం తప్పు కాదు. బట్ మనం గతంలో అటు చూడలేదు కదా జగన్ గారిని. చూడనప్పుడు అవును. మిమ్మల్ని అటు చూడరు కదా వాళ్ళు కూడా. కాబట్టి ఆ బేరీజ్ వేసుకునే పని చేస్తారు. ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. అదే విషయంలో ఇంకో మాట కూడా ఉన్నారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు నాయుడు అవుతారు, అదేవిధంగా అబద్ధాలకు రెక్కలు తొడిగితే చంద్రబాబు మాటలు అవుతాయని అన్నారు. అంటే రాజకీయాల్లో సెటైరిక్ గా ఆయన మాట్లాడినా కూడా మోసం లేదా షర్టు ప్యాంటు అవి ఆయన రాజకీయ ప్రత్యర్థిగా మాట్లాడారు. కానీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు కదా. ఎన్నికల్లో అవును. మీరు ఏం చెప్పారు, ఏమి ఎగ్జాక్ట్. జరిగింది, దీనిలో తేలిపోతుంది కదా. దానికి మోసం అని పేరు పెడదామా, షర్టు ప్యాంట్లు వేద్దామా అనేది వాళ్ళిద్దరు చూసుకుంటారు. కానీ మనకు, మీరు జర్నలిస్ట్ గా మన అనలిస్ట్ గా మనం కనపడితే క్లియర్ గా అవును. కనపడతాం కదా. మీరు యా. చెప్పేదానికి ఆ డేటా ఆయన ఆచరించాలి బయట పెట్టే తేడా ప్రయత్నం కనపడతా చేస్తారు. ఉంది. కొన్ని ఎగ్జాక్ట్లీ. మీరు కొని తెచ్చుకుంది, ఎన్నికల హామీలు అమలు చేయడంలో అందరూ ఇన్బ్యాలెన్స్ కొంత ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోగలం. కానీ అవును. 2 ఏళ్ళు అయిపోతాం, మూడో బడ్జెట్ లో కూడా అప్పుల కారణం జగన్ అంటే 6 లక్షల కోట్లు మీరు అప్పు చేసి 3,50,000 కోట్లు అప్పు చేసిన ఆయన అప్పుల కాలం అంటే ఇంత గ్లారింగ్ కనబడుతుంటే అబద్ధ ఇట్లాంటి పదాలు వాడుకున్నట్టుంటాడు ఆయన. కాబట్టి ఈ అవకాశం మీరు ఇస్తున్నారు జగన్ గారికి. అవును. కొన్ని నేచురల్ గా వచ్చే సమస్యలు, కొన్ని తెచ్చుకున్న సమస్యలు. తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నంత కొన్ని తెచ్చుకున్న సమస్యలు ఎక్కువ. క్లియర్ గా పదే పదే మన ఇంటర్లో కూడా చెప్పుకున్నాం. 6 లక్షల చిల్లర కోట్లు చేసిన మనం 3 లక్షల చిల్లర కోట్లు చేసి ఆయన ఇన్ని 6 లక్షల కోట్లు తెచ్చి 3 లక్షలు ఆయన కట్టేసి మొత్తం నువ్వే అంటే అది ఎట్లా ఉంటుంది? కాబట్టి ఈజీ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి. మామూలుగా ఎంత అవసరం ఆ ముఖ్యమంత్రిని, కొంచెం భాష బాగా మాట్లాడుకోవచ్చు కానీ మీరు నేను అనొచ్చు అంటే జగన్ గారు మనలో అడుగుతారు, దీని ఏమంటారు మీరు చెప్పండి పేరు అంటాడు. కాబట్టి ఈ ఇబ్బంది వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ జగన్ గారి నుంచి వస్తున్న ఈ సెటైరలు ఇవన్నీ స్వయంగా కొని తెచ్చుకున్న సమస్య, దానికి వాళ్ళు అనుభవించక తప్పదు.